డిసెంబర్ 5, 2024 ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. బట్ ఇది నేను మాస్టర్ మైండ్స్ మోహన్గా ఒక వీడియో చేయట్లేదండి. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, విద్యా సంస్థల్లో 22 సంవత్సరాలు నాకున్న అనుభవంతో చేసినటువంటి ఒక వీడియో. ఈ రోజున ఒకే రోజు ఒక వేదిక మీద లేదా ఒక చిన్నపాటి సమావేశంలో ఒక టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని, అలానే ఒక విద్యార్థి సంఘం స్టూడెంట్స్ యూనియన్ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ని కలవటం జరిగింది. అండ్ ఈ స్టేట్ ప్రెసిడెంట్, ఈ విద్యార్థి సంఘం యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మన ఓల్డ్ స్టూడెంట్. సో తన్ని కలవటం జరిగింది. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని కూడా కలవటం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఆయన గవర్నమెంట్ స్కూల్ టీచరా, ప్రైవేట్ స్కూల్ టీచరా నాకు యాక్యురేట్గా తెలియదు. అందుకనే ఒక స్కూల్ టీచర్ ఆయన్ని కలవటం జరిగింది. ఆయన నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు నా సంభాషణ, నా మీటింగ్లో, నా డిస్కషన్లో ఆయన వచ్చి యాడ్ అయ్యారు. కానీ చాలా చక్కగా మాట్లాడారు, చాలా బాధ్యతగా మాట్లాడారు. విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఎంతో కన్సర్న్తో మాట్లాడారు. సో నేను ఈ విద్యార్థి సంఘం నాయకుడు అని చెప్పాను కదా, స్టేట్ ప్రెసిడెంట్ అంటే అతను ఒక స్టేట్ ప్రెసిడెంట్, స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. వాళ్ళతో నేను చెప్పి బాధపడ్డటువంటి అంశం ఏంటంటే, నిన్న డిసెంబర్ 4, 2024 ఎడ్యుకేషన్ సిస్టంలో, విద్యా వ్యవస్థలో ఒక చీకటి రోజు. అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. సో విద్యార్థులను మందలించారు అనేటువంటి ఒకే ఒక రీజన్తో, అక్కడ మనం ఉంది లేదు, చూసింది లేదు, బట్ మీడియాలో వచ్చిన కథనాలు, ఈ జర్నలిస్ట్ గ్రూపుల్లో నేను కూడా మెంబర్గా ఉన్నా, దాంట్లో పెట్టినటువంటి పోస్టులు బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఉపాధ్యాయ మిత్రుడిని పిల్లలు కొట్టి చంపడం జరిగింది. చంపాలనే ఉద్దేశంతో కొట్టు ఉండకపోవచ్చు కానీ, బట్ బలంగా కొట్టారు, చాలా బలంగా కొట్టారు. ఆ బలమైన గాయాలకి ఆయన ప్రాణమైపోవటమే కాదు, ఇంకా చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వీళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మీకు ఐడియా ఉంటుంది, నిన్ననే ఇంకోటి కూడా జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భూకంపం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అది ఒక రకమైన భూకంపం అయితే, ఎడ్యుకేషన్ సిస్టంలో, విద్యా వ్యవస్థలో ఇది ఇంకొక రకమైనటువంటి భూకంపం. నేను చదువుకున్నటువంటి రోజులు ఎలా ఉండేవి చెప్తా. సో చాలా పెద్ద స్కూల్లో నేను చదివాను. 9th క్లాస్, 10th క్లాస్, 9th కూడా చదవలేదు, నేను 10th క్లాస్ చదివాను. అండ్ ఆ స్కూల్లో మా నాన్నగారికి చాలా పెద్ద పలుకుబడి ఉండేది. మా నాన్నగారు ఆ స్కూల్లోకి అకౌంట్స్, ఆడిటింగ్ అన్నీ చేసేవాళ్ళు. మా నాన్నగారికి చాలా పలుకుబడే కాదు, చాలా రెస్పెక్ట్ కూడా ఉండేది. ఆ స్కూల్లో మా డైరెక్టర్ సార్ నన్ను అన్ని ఆయుధాలు వాడి కొట్టేవాడు. డిసిప్లిన్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఏ రోజు మా అమ్మ నాన్న కలగజేసుకోలే. స్కూల్ డైరెక్టర్ని అడిగింది లేదు, ప్రశ్నించింది లేదు, కొట్టద్దని చెప్పింది లేదు. అండ్ పైపెచ్చి ఇంటికి వెళ్ళి, నానా ఇవాళ సార్ కొట్టారని చెప్పేవాడిని కాదు, కొడితే ఇంకాస కొట్టేవాళ్ళు. ఇంటికి వెళ్ళి మా సార్ కొట్టారని చెప్తే మళ్ళీ కొట్టేవాళ్ళు. అందుకని కామ్గా ఉండేవాడిని. సరే, ఆ స్థాయి నుంచి ఈ రోజున పిల్లలు స్టాఫ్ని కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే, చాలా వినటానికి కూడా, చెప్పడానికి కూడా చాలా అనీజీగా ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి బయటకు వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే, బయటకు రాని కొన్ని సంఘటనలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మరి పిల్లల్ని కొట్టే స్టాఫ్ లేరంటే అది ఇంకా నేరం. చట్టరీత్యా నేరంగా కాదు, చట్టరీత్యా నేరమే కాదు, నైతికంగా కూడా నేరం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను కొట్టారంటే ఏదో సినిమాల ప్రభావం, ఇమ్మెచ్యూరిటీనో, లేదా ఆన్లైన్ గేమ్సో, లేదా సోషల్ మీడియా ఎఫెక్టో అనుకోవచ్చు. మరి పెద్దలు, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ పిల్లల్ని కొట్టారంటే మనదే ఇమ్మెచ్యూరిటీ ఏజ్ ఏం కాదు కదా, అది ఇంకా నేరం అంటున్నాను. నైతికంగా అది ఇంకా నేరం. సో స్టాఫ్ పిల్లల్ని కొట్టకూడదు, పిల్లలు కూడా స్టాఫ్ని కొట్టకూడదు, రెండూ తప్పే. కానీ చచ్చిపోయేటట్టు కొట్టడం ఏంటి, అది ఇంకా నేరం కదా. ఇది సెన్సిటివ్ ఇష్యూ కూడా. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎలా రెస్పాండ్ అయ్యేదో చూడాలి. అక్కడ జరిగిన సంఘటన పూర్తి వివరాలు మనకు కూడా తెలియదు కదా, అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా ఎలా రెస్పాండ్ అయ్యేదో చూడాలి. చాలామందికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో సంబంధం లేని వాళ్ళకి ఇప్పుడు నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తున్నా. భర్త భార్యని కొట్టే సందర్భాలే కాదు, భార్య భర్తని కొట్టే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, బయటికి రావంతే.
మనకి ఎంతసేపటికి ఫోకస్ దేని మీద ఉంటుందంటే భర్త భార్యని కొట్టాడు, అత్త కోడల్ని కొట్టింది, ఇట్లాంటివే బయటకు వస్తాయి. బట్ కోడలు అత్తని కొట్టేవి చాలా ఉన్నాయి, భార్య భర్తని కొట్టేవి కూడా చాలా ఉన్నాయి. మేనేజ్మెంట్ స్టాఫ్ని ఏడిపించేవి మనకు బయటకు వస్తాయి, స్టాఫ్ మేనేజ్మెంట్ని ఏడిపించేవి బయటికి రావు. నరకం చూపిస్తారు స్టాఫ్, కొంతమంది మేనేజ్మెంట్కి నరకమే చూపిస్తారు. అలానే విద్యార్థులను కొట్టిన సంఘటనలే బయటకు వస్తాయి, కానీ విద్యార్థులు స్టూడెంట్స్ స్టాఫ్ని కొట్టిన సందర్భాలు చాలా ఉంటే బయటికి రావు. అదొకటి గమనించండి. చెప్పా కదా, ఇది మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల డైరెక్టర్గా నేను చేస్తున్న వీడియో కాదు. ఒక అధ్యాపకుడుగా, ఎడ్యుకేషనిస్ట్గా 22 years నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మనిషిగా చెప్తున్నాను. ఈ వీడియో ఇంకెవరైనా వాడుకుంటానన్నా హ్యాపీగా వాడుకోండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా అప్లోడ్ చేయొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో మార్పు రావాలని కోరుకొని ఈ వీడియో చేస్తున్నాం, బాధతో చేస్తున్నా. స్టాఫ్ పిల్లల్ని కొట్టకూడదు, పిల్లలు కూడా స్టాఫ్ని కొట్టకూడదు. బట్ రెండూ సమానంగానే ఉన్నాయి. స్టాఫ్ పిల్లలు కొట్టిన కేసెస్ ఎక్కువే ఉన్నాయి, బయటకు వస్తున్నాయి. పిల్లలు స్టాఫ్ని కొట్టిన కేసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి, బయటికి రావట్లేదు. అంతే అంటున్నాను, అంతకంటే ఇంకేం లేదు. అండ్ అక్కడే ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు, బాధ్యత గల ఉపాధ్యాయుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, ఆయన ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తెలియదని ఇందాక చెప్పాను కదా. సో ఆయన ఒక మాట చెప్పి బాధపడటం జరిగింది, నాకు కూడా చాలా బాధ అనిపించింది. మోహన్ గారు, ఈ ఆన్లైన్ గేమ్స్ ఏంటి సార్? ఆన్లైన్ గేమ్స్ అంటే చెప్పాడు, ఎంతమందిని ఎక్కువ చంపితే అంత హీరో సార్. ఆన్లైన్ గేమ్స్లో ఏముంటుంది, వీడియో గేమ్స్లో ఏముంటుంది, చేతిలో గన్ ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని చంపితే అంత హీరో. అలాంటి గేములు ఆడేటువంటి పిల్లలకి ఇంకింతకంటే గొప్ప ఆలోచనలే వస్తాయి సార్ అని చెప్తుంటే నాకు చాలా బాధేసింది. నేను ఎప్పుడూ అనుకోలే, అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు గన్ కల్చర్ ఉండి స్కూల్స్కే గన్స్ తెచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఆ తోటి పిల్లల్ని చంపేస్తుంటారని అప్పుడప్పుడు నేను న్యూస్లో చూశాను తప్ప కళ్ళతో చూడలే. ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్ మన దేశంలో, మన రాష్ట్రంలో జరిగిన తర్వాత నాకు ఆశ్చర్యంగా ఉంది. మన పిల్లలు మరీ ఇంతగా చెడిపోయారా? దీనికి కారణం ఎవరు? పేరెంట్సా? పిల్లల్ని కోప్పడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి కొంతమంది పేరెంట్సా? పిల్లల్ని కోప్పడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి కొంతమంది విద్యార్థి సంఘ నాయకుల? పిల్లల్ని కోప్పడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చే కొంతమంది మీడియా వ్యక్తుల? లేదా కేవలం పిల్లలకి మాత్రమే హక్కులు ఉన్నాయి, స్టాఫ్కి కాదు, స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్లు కాదు అని విశ్లేషించేటువంటి కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులదా? ఎవరితో తప్పు అర్థం కావట్లా. 25 ఏళ్ల క్రితం ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు చదువుకున్నటువంటి మేము ఇలా తిరగబడలేదే, ఇలా బిహేవ్ చేయలేదే, ఇలా విచ్చలవిడిగా చేయలేదే, మేమే కాదు, మాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇలా బిహేవ్ చేయలేదే. సో ఇంకా దరిద్రపు సిచ్యువేషన్ ఏంటి నాకు తెలియదు. నేను స్కూల్స్ నడపట్ల ఈ సోకాల్డ్ టీచర్, ఒక స్కూల్ టీచర్ చెప్పిన మాట అంటే, సార్ డ్రెస్ తేడాగా వేసుకొస్తే క్వశ్చన్ చేయకూడదు, క్రాఫ్ట్ సరిగ్గా లేకపోతే క్వశ్చన్ చేయకూడదు, మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు అని తెలిసినా కూడా క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే ఏమైద్దు అనేటువంటి పరిస్థితిలో భయంతో పనిచేయాల్సి వస్తుంది సార్. ఎట్ ద సేమ్ టైం పిల్లలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేనటువంటి సిచ్యువేషన్ సార్ అని అంటే చాలా బాధ అనిపించింది. మీలో కొంతమంది ఈ సిచ్యువేషన్ చూసుండకపోవచ్చు, బట్ చాలామంది చూశారు. అదేంటంటే కరోనా టైంలో ఈ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఓన్లీ టీచింగ్ స్టాఫే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చితికిపోయారు, జీతాలు రాక ఉద్యోగాలు పోయి. సో అది మర్చిపోకముందే దాంతోనే చాలామంది అసలు స్కూల్స్లో కాలేజీలో పనిచేయడం మానేశారు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చాలామంది తప్పుకున్నారు, దూరం వెళ్ళిపోయారు. ఇక చాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసింది చాలు అని చెప్పి చాలామంది శాశ్వతంగా ఎడ్యుకేషన్ సెక్టార్కు దూరం అయిపోయారు. మళ్ళీ ఇవాళ జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మళ్ళీ భయం వేస్తుంది, మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి ఇంకెంతమంది స్టాఫ్ దూరం అయిపోతారో అని. అండ్ క్లాస్లో పిల్లలు ఎగతాళి చేస్తుంటే టీచింగ్ నుంచి దూరం అయిపోయినటువంటి కొంతమంది టీచర్లు నాకు తెలుసు. జోక్స్ చేస్తుంటే, సెటైరిక్గా మాట్లాడుతుంటే, వల్గర్ లాంగ్వేజు, నిక్ నేమ్స్ పెడుతుంటే టీచింగ్ నుంచి దూరం అయిపోయినటువంటి టీచర్లు నాకు తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దౌర్భాగ్యపు సంఘటనలు జరిగితే ఇంకెంతమంది ఈ యొక్క ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి తెలియగల వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు, డెడికేషన్ ఉన్నవాళ్ళు దూరం అయిపోతారనే ఆవేదనతో చేస్తున్నటువంటి వీడియో ఇది. నాకు పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆ టీచర్ చెప్తుంది ఏంటంటే, సార్ దండించకూడదు పిల్లల్ని, డిటెన్షన్ అంటే ఫెయిల్ అయితే
అదే క్లాస్లో కంటిన్యూ చేయకూడదు, ప్రమోట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని మందలించే అవకాశం లేదు, ఫెయిల్ చేసి అదే క్లాస్లో కంటిన్యూ చేయించే అవకాశం కూడా లేదు కదా సార్ అన్నాడు. నాకైతే వివరాలు తెలియదు, ఆ స్కూల్ టీచర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అది, వివరాలు అవి నాకైతే తెలియదు, ఎందుకంటే స్కూల్ రన్ చేయట్లా. బట్ ఆయన నిస్సహాయ స్థితి ఏంటో నాకు అర్థమైంది. స్కూల్లో పనిచేసినటువంటి లేదా ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసినటువంటి స్టాఫ్ యొక్క నిస్సహాయ స్థితి ఏంటో నాకు అర్థమైంది. అలాని ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసే స్టాఫ్లో ఎవరు తప్పుడు వాళ్ళు లేరంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. స్టాఫే కాదు, ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా, స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు. స్టాఫ్లో కొంతమంది తేడాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, తేడా మనుషులు ఉన్నారు. మేనేజ్మెంట్స్లో కూడా తేడా మనుషులు ఉన్నారు. ఆ టీచర్ అడిగిన ఒక ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు. సార్ పిల్లల్ని దండించకూడదు అంటారు, మళ్ళీ క్రమశిక్షణలో పెట్టారంటారు పేరెంట్స్, ఎలా సార్ సాధ్యమేది అని నన్ను అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒక్క మాట అయితే చెప్పగలను, ఈ పిల్లలు ఆ టీచర్ని కొట్టి చంపారని కేవలం పిల్లలది మాత్రమే తప్పనంటే మాత్రం అదో పెద్ద నేరం అయింది. ఈ నేరంలో భాగస్వామ్యం సమాజంలో ఉంది, కొంతమంది పేరెంట్స్ది ఉంది, కొంతమంది మీడియా సోదరులది ఉంది, కొంతమంది విద్యార్థి సంఘ నాయకులది ఉంది, కొంతమంది పేరెంట్స్ ఉంది, కొంతమంది స్కూల్లో కాలేజీలో పనిచేసే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ది ఉంది, అలానే మేనేజ్మెంట్ స్కూల్స్కు కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంది. సో పిల్లలకి సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తుంది ఎవరు? విచ్చలవిడే హింసను చూపించేటువంటి సీరియల్స్ కావచ్చు, సినిమాలకి యాక్సెస్ ఇస్తుంది ఎవరు? ఎవరు అందుబాటులో తెస్తున్నారు ఈ పిల్లలకి? చివరిగా ఒక మాట, నేను సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, గురువుల చేతికి బెత్తం వద్దు అన్న సమాజమే పోలీసులు ఎన్కౌంటర్లు చేయాలి, పోలీసులు ఇలాంటి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటుంది అని ఎక్కడో చదివాను. సో దీని గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన టైం వచ్చింది.